నీళ్ళు అయ్యి దీని లోపల సామాన్లు ఉంటాయి, ఈ పంపు లోపల సామాన్లు. ఈ సామాన్లు కూడా దీని లెక్క తుప్పు పట్టినాయి అనుకో పనికిరావు. అవి బంక్ ఉంటే వాటర్ కలిసినట్టు, డీజిల్లో వాటర్ ఏమైనా కలిసినాయి. ఒకసారి డీజిల్ కూడా ఓపెన్ చేసి చూస్తే కస్టమర్ చెప్పచ్చు. కస్టమర్ వస్తానంట. అది ఏంది జిగురు, ఎంత జిగురు ఉంది ఇది. పంపు బుర్ర 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 మొత్తుకొని వస్తుంది. 27 ఆడే 7:30 ఆడేది 5 ఆడుతుంది. బర్ర బర్ర అనుకుంటుంది. బాగా జిగురు ఉందన్న. పట్టుకో. ఏదైనా కంప్లైంట్ వచ్చినా మీకు వారంటీ రాదు. ఇది పట్టుకుంటా అసలు నా చేతే వదలట్లేదు, నా చేయి వదలట్లేదు. అది గమ్ము లెక్క ఉంటాయి డైరెక్ట్. ఏం కొత్త డబ్బాలో తెచ్చారు డీజిల్ ఏమన్నా డీజిల్ మొత్తం అంతే ఉంది. ఒకసారి డీజిల్ ఓపెన్ చేస్తారు నాకు. ఇది డీజిల్ కాదు అసలు, బండి లెక్క లేదనేది. గమ్ము పట్టినట్టు ఉంది. డీజిల్ పోసుకునేటప్పుడు వాడుకునేటప్పుడు కనీసం మినిమం జాగ్రత్తలు తీసుకోవాలన్న. బయట దాన్ని బట్టి అంటుకుంటాను జిగురు. సౌండ్ కూడా మారిపోయింది డైరెక్ట్. 7:30 ఆడాల బండి, కొత్త బండి 7:30 ఆడాల. అందుకనే మనోడు ఉరకట్లేదు, లేకపోతే ఇంకేదో అది కంప్లైంట్ చెప్తారని. అయితే నేను అనేది ఏంటంటే, రోడ్డు మీద ఉత్తు బండి ఇప్పుడు మన బండి వెళ్ళినట్టయితే వెళ్ళదు కదా. 23 వెళ్తుంది ఇది. 23 వెళ్ళిన దానికి నీకు వెళ్ళినట్టు అనిపించదు. లాంగ్ నుంచి వచ్చేటోడికి ఉరకదు. ఒకటే స్టాండర్డ్గా ఉరుకుతూ ఉంటే వెళ్ళినట్టు అనిపించదు. దాని గురించి నేను 23 వెళ్తుంది, ఉత్తు బండి అంతే ఉంటుంది నీకు అని చెప్పేసి అని అంటాను. అది లోడ్ అనుకో, లోడ్ మీద నీకు అప్పలో ఒక లెక్క ఉంటుంది, డౌన్లో ఒక లెక్క ఉంటుంది. బండి ఉరికినట్టు అనిపిస్తుంది. ఉత్తు బండి అట్లా ఉండదు. అంతే అంతే అన్న. సర్వీస్ ఇన్ఛార్జ్ కనబడకపోతాను అబ్బా. మనకి ఇంపార్టెంట్ వస్తువులు కస్టమర్ కనపడించాలి. తర్వాత మా బండి కానీ మీరు తీసింది వేరే బండి అని చెప్పి ఎఫెక్ట్లు తగ్గుతున్నాయి కదా. పెద్ద ముందు జాగ్రత్త తీసుకుంటాం. పంపు ఈ లేటెస్ట్ ఈ పిన్ను ఆయిల్ సీల్ పిన్నులు వెరైటీగా వస్తున్నాయి. జిగిరి జిగిరి ఉంటుంది. రోజున కలవలే కానీ కొద్దిగా లిక్విడ్ వేరే టైప్లో ఉన్నాయి. ఏమవసరం వస్తుంది చెప్పన్నా. డీజిల్ స్మెల్ లాగా ఉందా? మీరు చెప్పండి. డీజిలేనా? పేషెంట్ని హాస్పిటల్ తీసుకొస్తే యూరిన్ టెస్ట్ కాదు, ఫస్ట్ తీసుకోపోగానే వీడియో తీసుకుంటారు కదా. హైదరాబాద్ ఓమ్ని హాస్పిటల్ బట్టి వాళ్ళు తీసుకొస్తే నన్ను పక్కన పెట్టుకొని ప్రాబ్లం ఏముందో ఇప్పుడు లాస్ట్ టైం ఎక్కడ కొట్టించారు? లాస్ట్కి ఇప్పుడు మీరు డీజిల్ కొట్టించింది ఎక్కడ కొట్టించారు? ఎక్కడ? బంకులోనే కొట్టించారా? బయట షాప్ దగ్గర కొట్టించారా? ఎంత కొట్టించారు? 5 లీటర్లు మామూలు క్యాన్లు పోసారా లేకపోతే
డీజిల్ స్మెల్ కొద్దిగా మళ్ళీ రెండోసారి అయినా పీల్చాలని ఉంటుంది కొద్దిగా మనకు అలవాటు కాబట్టి రోజు దాంట్లో బతుకుతున్నాం కాబట్టి. వస్తుందా ఇంకా బాటిల్ తెప్పియాలా? అయిపోయింది. అక్కడ కూడా దిగాల. సో ట్యాంక్ ఫిల్టర్ ఉంటే ఫిల్టర్కి ఏమైనా ఉందా లేకపోతే కార్కులు ఏమైనా అడ్డుపడిందా ఏంటిది ఏంటి కథ? ఒకసారి బేసిన్ పెట్టరు దాని కింద తమ్ముడు. ఇదిగా దాని మూత పెట్టు మళ్ళీ కింద పడద్దు. వెళ్ళి 18 ఫ్లాట్ పెట్టుకో. కార్కు రూపురేఖలు మారినట్టున్నాయా? సరే 16/7 ఫ్లాట్ పెట్టుకో. దీన్ని ఓపెన్ ఓపెన్ అది డీజిల్తో పాటు అవుతుంది. అది కెమికల్ దానికి మనం ఏం చేయలేం. మన తప్పు లేకుండా ఎనీ ఎవిడెన్స్ మన దగ్గర ఉండాలి కాబట్టి మనం జాగ్రత్త. అది డీజిల్ వల్ల అయితే వచ్చింది కంప్లైంట్ అనేది. పంపు వల్ల పొచ్చారు అనేది లీకేజ్ లేదు. డీజిల్ వల్ల అయితే అది వచ్చింది. అట్లానే వాడుకుంటే మాత్రం పంపు ఉన్న కొద్ది కూడా పాడవుతుంది. లేదు రిపేర్ చేయించుకుంటా అంటే డీజిల్ హౌస్ విజయవాడలో ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన షాప్లో కనుక్కొని చేయించుకోండి. బండి కదండి, పంపు కూడా తీసిస్తారు. పంపు ఓడి తీసిస్తాం. ఈ పంపు మట్టికి ఈ భాగం మట్టికి ఈ పార్ట్ ఒకటే ఇది పట్టుకొని విజయవాడ వెళ్ళాలి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా షాపులు ఉన్నాయంటేనేమో పంప్ హౌస్లో అక్కడ చేయించుకోండి. లేదు అంటే మా కంపెనీ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుతారు పంపు ఇప్పిన తర్వాత పంపులో ఏం పోయినాయి అనేది చెప్తారు. ఏమైనా పోతేనేమో అది సామాన్ ఇది పోయింది దానికి ఇంత కాస్ట్ అయితే అని చెప్తారు. ఏం పోకపోతేనేమో క్లీన్ చేసి ఫిట్టింగ్ చేసి ఇస్తారు. దాని ఛార్జెస్ అంతా వాళ్ళే చెప్తారు. తెలిసిన షాప్లో ఎవరైనా ఉంటేనేమో అట్లా